విహారి లక్ష్మిని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. లక్ష్మి అలా ఇంటి దగ్గరికి గుమ్మం దగ్గరికి రాగానే అంబిక చాలా సీరియస్గా గట్టిగా ఒక వస్తువు విసిరి పడేస్తుంది. అప్పుడే విహారి లక్ష్మి అక్కడే ఆగిపోతారు. అందరూ అక్కడికి వచ్చేస్తారు. రావటంతో లక్ష్మిని చూస్తూ, ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పామే ఈ ఇంటికి రావద్దు అని చెప్పి ఇంట్లో నుంచి గెంటేసినా సరే మళ్ళీ ఇక్కడికి వస్తున్నావా? సిగ్గు శరం లేకుండా ఎందుకే నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు అని అంబిక సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే పద్మాక్షి అందరూ వచ్చి అలా చూస్తూ ఉంటారు. అప్పుడే యమున ఇలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. విహారి చాలా సీరియస్గా, అత్తయ్య ఎందుకు మీరు రావద్దు అని చెప్తున్నారు? తను ఈ ఇంటికి వస్తుంది అని విహారి అంటాడు. అలా అనేసరికి ఎందుకు వస్తుంది? అది ఈ ఇంట్లోకి రావటానికి వీల్లేదు, వెళ్ళిపోమని చెప్పు అని పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే విహారి ఇలా అంటాడు, వెళ్ళిపోమని ఎవ్వరూ చెప్పటానికి వీల్లేదు, తను ఈ ఇంట్లోకి వస్తుంది, ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అని విహారి అంటాడు. విహారి నీకేమైనా పిచ్చి పట్టిందా? దీన్ని ఎందుకు ఇంట్లోకి తీసుకొస్తావు? దాన్ని ఇంట్లోకి తీసుకురావటం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో నువ్వు చూసావు కదా, ఎందుకు దాన్ని తీసుకొస్తావు? పంపించేసేయి, ఎందుకు ఇది వస్తుంది? అస్సలు అది ఇంట్లోకి వస్తే మెడ పట్టుకొని నేనే దాన్ని గెంటేస్తా అంటే ఒక్కసారిగా విహారి అంబిక మీద గట్టిగా అరిచేస్తూ ఇలా అంటాడు, అత్తయ్య అడుగు ముందుకు వేస్తే మర్యాదగా ఉండదు అని గట్టిగా అంటాడు. చూడండి, మీరు వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోతాను అని కోపంగా అంటాడు. అప్పుడే పద్మాక్షి, విహారి నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే దాన్ని ఇంట్లో నుంచి పంపించిన తర్వాతనే మాట్లాడు, అప్పటిదాకా నువ్వు మాట్లాడొద్దు అని సీరియస్గా పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి ఇక విహారి ఒక్కసారిగా, అత్తయ్య మీరు ఎవరు చెప్పినా, మీరు ఎన్ని చెప్పినా నేను తనని ఇంట్లో నుంచి పంపించేయను, తను ఇంట్లోనే ఉంటుంది, ఈ ఇంట్లో ఉండాలి కూడా అని విహారి గట్టిగా అరుస్తూ అనేసరికి ఇక అప్పుడే పద్మాక్షి అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అంబిక అంటుంది, ఎందుకు ఉండాలి విహారి? అది ఇంట్లో ఎందుకు ఉండాలి? అసలు దానికి మనకి సంబంధం ఏంటి? వెళ్ళిపోమని చెప్పు, అది ఇంట్లోకి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అని అంటే, ఎందుకు రాకూడదు? తను వస్తుంది, ఈ ఇంట్లోనే ఉంటుంది, అసలు ఈ ఇంట్లో ఉండటానికి తనకి రైట్ ఉంది, అసలు తనెవరు తెలుసా? ఈ ఇంటి కోడలు అని చెప్తాడు విహారి. అలా చెప్పేసరికి యమున ఒక్కసారిగా షాక్ అవుతుంది. సహస్ర కూడా టెన్షన్గా చూస్తూ ఉండిపోతారు. ఇక పద్మాక్షి అయితే షాక్ అయిపోతుంది. అంబిక పద్మాక్షి షాక్ అయిపోతారు. ఇక లక్ష్మి కూడా షాకింగ్గా, విహారి అంత ధైర్యంగా ఇంటి కోడలని చెప్పేసరికి తను కూడా షాక్ అవుతుంది. అందరూ షాక్లో ఉంటారు. విహారి చాలా గట్టిగానే నిర్ణయం తీసుకొని అందరి ముందు లక్ష్మి ఇంటి కోడలని చెప్పేస్తాడు.